అని చెప్పి మాకు తొందరగా చెప్తావు. చూడండి ఇక ఊరికే లాగితే తెగిపోతుంది. రబ్బరే అది, ఆ రబ్బర్ తెగిపోయి ఇది ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టేసి దాన్ని ఏం కాదు నడుస్తుంది. మీరు అన్నమాట మీకు కాదండి సార్, మీరు వచ్చారు తీర్మానం చేస్తారు, దాన్ని మేము అంగీకరిస్తున్నాం కదా. ఒక 1 వీకే టైం అడుగుతున్నాం. మేమేమంటున్నాం, మేము లిఖితపూర్వకంగా హామీలు అడుగుతలేము, లిఖితపూర్వకంగా ఏం హామీ అడుగుతలేము, తీసేస్తుందని చెప్పేసి అయిపోతుంది. లెక్కనే క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు రెడీగా ఉన్నారు చేయడానికి. ఒకటే మాట, సింపుల్ చిన్న ఒక్క మాటతో చేసేసి దా ఏం కాద్దాం సార్. ఎప్పుడైనా అయిపోయినాయి 10 మందిలో మేము ఏదైనా లాంగ్వేజ్ వాడితే లేడీస్ సూపర్వైజర్ ఉన్నారా మన దగ్గర? లేడీస్ సూపర్వైజర్ చేస్తున్నారా? ఆడపిల్లలు సూపర్వైజ్ చేస్తున్నారా లైన్లో? జ్యోతి ఉంది కదా, సంతోషం. సరే, సర్పంచ్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు, 2 నిమిషాలు వెయిట్ చేసిన మాట వాస్తవం. ఓకేనా? మీడియా వాళ్ళు వచ్చారు కూడా, వాళ్ళతో కూడా అందరినీ కన్వర్ట్ చేయాలనేది మా ఉద్దేశం. ఓకేనా? అంతేకాని ఫస్ట్ మా వాళ్ళతో మాట్లాడుకున్నాం. ఓకేనా? కొంచెం నడుస్తుంది, వాళ్ళు కొన్ని డిమాండ్లు చేశారు, మా వాళ్ళు కొన్ని డిమాండ్లు చేస్తారు, అవి నడుస్తున్నాయి. ఇలాగా మీడియా వాళ్ళు వచ్చారు, సర్పంచ్ గారు వచ్చారు, అందరూ రెస్పెక్ట్ వాళ్ళు మాట్లాడారు. సరే, ఫర్దర్గా అందరూ మాట్లాడారు కదా, ఏం చేద్దాం అని చెప్పండి. రవీంద్ర తీసేయాలి. సరే, ఓకేనా? మీరు అందరి సమక్షంలో రవీంద్ర తీసేయాలంటున్నారు. ఓకేనా? సరే, మీ యాక్షన్కి ఓకే. నా సలహా కూడా వినండి, మీ సలహా నేను రవీంద్ర తీసేయాలంటున్నారు కాబట్టి రవీంద్ర తీసేస్తా. నాకు ఒక్క వారం రోజులు టైం బాబు. మీరు మా కుటుంబం ఓకేనా? మనందరిలో ఆడు ఒకడు. ఓకే సార్, మీరు ఒక అభియోగం పెట్టారు, దానికి నేను అవునా కాదని తప్పదు కాదని నేను కాదంటలేదు. ఓకే, నాకు 1 వీక్ టైం వెళ్ళాను మేడం. ఎవరిని పెద్ద మనిషికి పిలిచినా పర్లేదు, కాకమని పిలిచినా కాదు. నేను అర్థమైతలేదు అసలు. ఆయన పెట్టింది కాబట్టి మరి రాజకీయ పోలీసులు ఎందుకు వచ్చారు, ఎస్ఐ ఎందుకు వచ్చిండు, కానిస్టేబుల్ ఎందుకు వచ్చారు? మీరే ఉన్నారు సిచ్యువేషన్ లో అంటే మేము దొబ్బుతున్నాం ఆయన మీద. పోలీసులు వచ్చి మీకు ఏమైనా అడిగినారు? ఇక్కల గ్రామ శివారులో ఎంఎస్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ గత 7 సంవత్సరాలు ఇక్కడ కంపెనీ కొనసాగుతున్నది. ఈ యొక్క కంపెనీలో గత అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ 300 పైచిలకు మంది ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 200 మంది మహిళలు ఈ కంపెనీలో పనిచేసే పరిస్థితుంది. అనేక రకాలుగా మహిళలు ఇక్కడ పనిచేసినప్పటికీ ఇక్కడ ఉన్న కంపెనీ సూపర్వైజర్, ఇక్కడ కాంట్రాక్ట్ సూపర్వైజర్ రవి అనే వ్యక్తి ఈరోజు మహిళల పట్ల అసభ్యకరంగా పదజాలంతో ఈరోజు వేధించిన పరిస్థితుంది. ఇక్కడ ఉన్న మహిళల పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా, వివక్ష చూపకుండా, కనీసం మహిళనే గౌరవం ఇవ్వకుండా ఈరోజు అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఈరోజు హింసించ పరిస్థితుంది. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుల తరఫున తక్షణమే ఆ కాంట్రాక్ట్ సూపర్వైజర్ రవిని వెంటనే తొలగించాలి, ఇక్కడ మహిళలకు రక్షణ కల్పించాలి. ఈ కంపెనీలో దాదాపు 200 మంది మహిళలు పనిచేస్తే ఇక్కడ అనేక రకాల సౌకర్యం కల్పించాల్సిన కంపెనీ యాజమాన్యం ఈ రోజు ఆ రకం చర్యలు తీసుకోవడం లేదు. ఈ రోజు అనేక రకాల ఇక్కడ మహిళలను చాలా రోజులుగా గత 3 సంవత్సరాల కింద మనం హెచ్చరించినాం. అనేక మంది మహిళల పట్ల ఈరోజు దుర్భాషలు ఆడిండు. మనం అయినా కానీ హెచ్చరించిన కానీ ఈరోజు కంపెనీ యాజమాన్యం అతని పట్ల ఏమాత్రం వైఖరి ఈరోజు తీసుకోకుండా ఈరోజు కఠినంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దుర్మార్గము. అందుకే ఈరోజు కంపెనీ యాజమాన్యం కూడా హెచ్చరిస్తున్నాము. తక్షణమే మహిళల పట్ల ఎవరైతే వివక్షగా మాట్లాడిండో ఆ రవిని వెంటనే తొలగించాలి. ఇంకా మిగతా ఇద్దరు సూపర్వైజర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు మహిళల పట్ల చాలా దుర్భాషలు ఆడుతున్నారు. తక్షణమే వాళ్ళని ముగ్గురిని ఇక్కడ కంపెనీ నుంచి సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్న మహిళలకు రక్షణ కల్పించాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. ఆచార్య సార్ నిన్న 5 సంవత్సరాలు అవుతుంది కంపెనీలో. నిజం మాట్లాడతారు ఏమంటున్నావు? అసలు ఏంది మీ ప్రాబ్లం? ఎందుకు ధర్నా చేస్తారు?
ఒక ఆమెకు ఇట్లా ఏమో అన్నాడంట నైట్ మేము వెళ్ళిపోయినాం అందరం ఎక్కడోళ్ళం అక్కడ పాపం 11 గంటలకి ఇక్కడ పోతరపల్లి వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ ఉన్నారంట లులీలైనాయంట లోపల కూడా ఇన్సిడెంట్ ఉన్నారు కానీ చెప్పుకుంటుకుని వచ్చి చెప్పుకుంటలేదు ఎవరు ప్రవర్తిస్తున్నారు అట్లా ఇక పేరు చెప్పి మేము ఎందుకు సూపర్వైజర్ అన్నోళ్ళని మళ్ళా ఎవరైనా టార్చర్ ఉంది ఇక ఉన్నంత అనద్దు ఊళ్ళు ఉండకూడదు అన్నట్టు ఉన్నది ఇక సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి మీ కంపెనీలో ఎట్లా ఉంది పరిస్థితి సౌకర్యాలు చెప్పారు చేతి జరుగుతుంది మన కష్టమే కూర్చున్నాక 5 నిమిషాలు కూర్చుంటాం కష్టమే ఇలా వాడి చేయడము సరే ఇక్కడ ఇస్తారు అక్కడ మాట సంబంధాన్ని మిగిలిస్తే కూడా మాట అన్నావు ఎట్లన్నావు ఇట్లా కానూరు మారుతారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి అందరూ మాట్లాడారు మా చోటలో ఉంది కానీ ఉందా లేదా నేను ఇంకా ఓలే చూడలే కానీ అందరూ సెక్యూరిటీతో పాటు కంపెనీ సిబ్బంది కూడా మహిళలతో అసభ్యకరంగా అది ఇంకా సిరియాలో ఎంఎస్ ఇంగ్లీష్ లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కానీ ఇంకా టార్చర్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాతో మంచుకున్నాం అనుకో నీకు నచ్చిన ప్లేస్ అతను బాగా అనుకో ఏడ పని చెప్తే ఆడ పని చేస్తుంది ఆమె మొన్న లైన్ కు 6 లైన్ పోతే గంట సేపటి దాకా ఈ లైన్ కి అవసరం లేదని చెప్పేసి గంట సేపటి దాకా ప్రొడక్షన్ ఆపుకురంట ఆమెను పక్కన తిప్పలేదంట కానీ ప్రొడక్షన్ ఆపుకురంట ఏమైనా మనంటే లైన్ ప్రాబ్లం అని చెప్పిరంట కానీ ఆమె పక్కకు పోయినాక ఆమె దొమ్మరిది ఆ లైన్ కి అవసరం లేదని అన్నారంట అట్లనే వాళ్ళు మాట్లాడే పద్ధతులు క్యాప్టది సరే నీకు ఇష్టం లేకపోతే అమ్మ నువ్వు ఈ లైన్ కెళ్ళి ఆ లైన్ కో నువ్వు చెప్పి చేయించుకో కానీ పక్క లైన్ కో దొమ్మరిది వీళ్ళు ముంగట అన్నారు సాటుకు పోయిన తర్వాత అట్లా మాట ర్యాష్ గా మాట్లాడదు ఇప్పుడు అవసరం లేదు సూపర్వైజర్ అంటే మ్యాన్ పవర్ ప్రొడక్షన్ చూసుకుంటాడు అట్లాంటి పద్ధతులు ఉన్నాయి మిగతా వాళ్ళంటే సరే అంత లేవు కానీ వీనైతే మరీ ఎక్కువ ఓవర్గా చేస్తాడు మళ్ళీ ఈ విషయం మీరు కంపెనీ యజమాన్యానికి చెప్పలేరా సార్ ఫస్ట్ నేను ఒకసారి 7 సంవత్సరాల కింద మమ్మల్ని అన్నాడు మాట మేము 5 మంది లీడర్లు చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి అవునమ్మా మీరు డార్మిటరీలో వచ్చి కూర్చుంటే మీకన్నా సిగ్గుండాలి నాకన్నా సిగ్గుండాలి అన్నాడు మేము లైన్ ఆపుదామంటే అప్పుడు మేము లీడర్ తనం చేస్తున్నాం అని చెప్పేసి ఆపలేము కిరణ్ సార్ కు మహేష్ అన్న వాళ్ళకి చెప్తే ఏమన్నాడు అంటే సాయంత్రం మాట్లాడిపించి కిరణ్ సార్ రవిని పిలిపిస్తే రవి వచ్చి సారీ చెప్పమని నేను చెప్పాను రవి అందుకు నేను చెప్తున్నామా సారీ అని కిరణ్ సార్ సారీ చెప్పిండు కానీ రవి చెప్పలేడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా మహిళలు ఈ కంపెనీలో ఎంతమంది 300 మంది పనిచేస్తారు సార్ ఏంది ఇప్పుడు మీ డిమాండ్ ఏంది ఇప్పుడు రాత్రి మాకు నిన్న జరిగిన విషయం తెలియదు సార్ రాత్రి తెలిసిన తర్వాత ఇట్లా పోతరపల్లి ఆమెను ఇట్లా అన్నాడంటానంటే అది కరెక్ట్ కాదు కదా సార్ పెళ్ళామా ఏమన్నా ఆయన అట్లా అన్నికి ఏమి ఆడ కూర్చున్నావు ఏం చేస్తున్నావు అంటే పెళ్ళామా ఆమె అవునమ్మా ఎందుకు కూర్చున్నావు ఏం చేస్తున్నావు నీ పని ఏమది అని చెప్పేసి అడగనుంటివి అంతేగాని నువ్వు ఏమాడ కూర్చొని నీకు పెళ్ళాం కాదు కదా ఆమె వేయటమే కదా ఇప్పుడు ఇంటికాడ భర్త అంటేనే వాళ్ళు అంజ అంటేనే వాడము ఆయన ఎవరు అంటే ఎందుకు పడతారు చెప్పు అదే ఆయన రవి ఒక్కడు కంపెనీలోకి వెళ్ళి పోయిందాక మేము లోపలికి పోం సార్ మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు సరే ప్రొడక్షన్ నడవాలి చేయాలంటే చెప్పి చేయించుకోమను కానీ ర్యాష్ గా మాట్లాడారు అనుకో వీళ్ళలాగా వాళ్ళు కూడా ప్రవర్తించారు అనుకో వాళ్ళు కూడా బయటకు పోతారు ఇది ఒక్కటి నేను అనుకో మా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంత మందిలో మాట్లాడినాం అనుకో సావిత్రిని ఆపిండు కదా మేము అడగము చెయ్యమని చెప్పేసి కూడా రావద్దు ఇంకొక ఆమె ఉంటాయి ముద్మానికం కవిత అని ఆమె కూడా 10 సంవత్సరాలు అని చేస్తుంది సార్ ఆమె బ్యాచ్ కాడ ఉంచాడు ఏడుంచాడు ఇష్టం వచ్చిన దగ్గర కొమ్మంటారు పోకపోతే లైల మిక్కలు దెంగే అని మాట్లాడతారు వాళ్ళ పద్ధతులు అట్లున్నాయి సౌకర్యాలు అంటే ఏం లేదు సార్ అది మేము 10 సంవత్సరాలు ఎదుగుతూనే ఉన్నాం కానీ పరిష్కారం అయితే రాత్రి జరిగింది కానీ చెప్పుకుంటే ఏంటంటే మళ్ళా టార్గెట్ చేశాడని చెప్పేసి భయంతో ఎవరు చెప్పుకోక ఒక ఆమె డాక్టర్ ఆమె ఇట్లనే అంటే ఆమె ఏడ్చుకుంటే కూడా చెప్పి కిరణ్ సార్ కూడా చెప్పింది చెప్పినా గానీ సరేలే అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నామా మా బాబుకు నేను చెప్పుకుంటలేమా అని చెప్పేసి అన్నాడు సరేలే అని చెప్పేసి స్వీపర్ పని చేయకుండా చెకింగ్ పైన ఉంటే ఏమో నువ్వు ఏం పని చేస్తున్నావు ఇక్కడ చెకింగ్ కాదు నువ్వు స్వీపర్ పని చేసుకోవాలని చెప్పాను ప్రతి మహిళకు కూడా అక్కడ మీరు వరగా మాట్లాడుతారు ఎంతమంది మహిళలు ధర్నా చేస్తారో వాళ్ళందరూ చెప్తారు అప్పటి నుంచి మహిళలతో అసభ్యంగా మాట్లాడడం లైంగిక ఇంతకుముందు కూడా ఏంటంటే కానీ మీరు టార్గెట్ చేయడం వల్ల బయటకు రాలేదు 3 సార్లు కంప్లైంట్ చేసిరట కదా మీకు ఎదురు మాట్లాడితే మీరు డ్యూటీ తీసేసి వెళ్ళగొడుతున్నట్టు కదా అన్ని కూడా చేస్తారు అందరు చూసి తీసేస్తాం అలా ఏం పేరు చేసి ఏం చేస్తాను కాంట్రాక్ట్ లేబర్ నేను పేరు శాంతమని
ఆమె మళ్ళీ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా చేసారు నేను రాబోయే పోయే గిట అంటున్నాంట కదా, డెంగే గిట అంటే కదా. ఇలాంటి బాటలు ఎవరన్నా అన్నది వాళ్ళని సృష్టించేదే చెప్పాలి. ఆఫీస్ రూమ్ లో ఎందుకు రాసుకున్నావు? బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. చెప్తే ఎందుకు బయటకు వస్తలేవు? ఆఫీస్ రూమ్ లో ఎందుకు దాచుకున్నాను? బయటకి ఎందుకు వస్తలేవు? వాళ్ళ దగ్గరికి లేబర్ ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా, నేను అనలేదమ్మా. రాత్రి చెప్పామని లేదండి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సరే ఇప్పుడు అట్లా కాదు, నీ ఒక్కరి మీద ఆరోపణ ఎందుకు చేస్తారు? మిగతా సూపర్వైజర్ల పేర్లు ఎందుకు చెప్తలేరు వాళ్ళు? నేను చెప్తున్నాను కాబట్టి, పని చెప్పాను కాబట్టి చెప్పాను, అంతే తప్పదని దాంట్లో ఏం లేదు. వాళ్ళు పని చేయడానికి వస్తారు, ఇంకా పని చెప్పడం ఏమంటే వాళ్ళు పని చేయడానికి వస్తారు, వేరే పనికి ఏదో రారు కదా. నేనేం చెప్పాను సార్, వాళ్ళు స్లీపర్ పని, చెకింగ్ లేం పని అని చెప్పాను, సీసీ ప్లేమ్ పని అమ్మ కానీ అదే చెప్పాను నేను. ఇక్కడ దెంగే ఉన్నాడు కదా. నేను ఆ మాట ఎందుకంటే 10-15 మంది ఉంటారు కదా, వాళ్ళ ఒకరికి చెప్పారు కదా. కంపెనీలో ఆపరేటర్గా పనిచేస్తాను, 10 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇది దీనికోసం ఇది ఎందుకోసం గొడవ అంటే రవి అనే వ్యక్తి ఉన్నాడు ఇలా సూపర్వైజర్, కాంట్రాక్ట్ సూపర్వైజర్. అండ్ లాంగ్వేజ్ మాట్లాడడం బాగాలేదు, లేడీస్తో నవ్వులతో ఏమే గేమని మాట్లాడతాడు. అట్లా మాట్లాడుకోమని మేము కూడా పద్ధతి మార్చుకోమని చాలాసార్లు చెప్పినా కానీ మా మీదకే రివర్స్ అయ్యాడు. నువ్వేంద్ర పోయి నాకే పెడితే దెంగి అని మాట్లాడాను. లేదన్నా అట్లా పద్ధతి కాదు, మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేకపోతే బాగుండదు అంటే చెప్పుకపోండి, ఓనికి ఎప్పుడు రేపుకపోండి అని చెప్పాను. నిన్న ఒక ఆమెకు లైన్ పైన ఆమె స్లీపర్గా పనిచేస్తుంది. కాకపోతే సూపర్వైజర్ ఏమన్నదంటే వేరే బయటకు నీళ్ళ వస్తా అంటే ఆమె ప్లేస్లో ఒక 5 నిమిషాలు ఉంచింది. 5 నిమిషాల దానికి అదే టైంలో రవెన్ వచ్చిండు. రవెన్ వచ్చి ఆమెకి ఏదో చెప్పే విధానంగా మన వీడు ఎందుకున్నావు, నువ్వు నీ పనులు చూసుకుంటే అది వేరే విషయం. అది వదిలేసి ఏమైనా వీడు ఎందుకున్నావు, నీ పని అయ్యేది మనం తప్పు కదా అతనంట. ఆమె వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది, రాత్రి వాళ్ళందరూ వచ్చి గొడవ అయింది. అదే పద్ధతి మార్చుకోమని చెప్పేసి అంటే మార్చుకోని నేను ఇలానే ఉంటాను అంటే దానికోసం మేము కిరణ్ సార్ చెప్తే కిరణ్ సార్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ చేపించేదే కిరణ్ సార్, వెనుకలో ఉండి చేపించేదే కిరణ్ సార్ మొత్తం. మేనేజ్మెంట్ ఇట్లా ఉంటే ఎవరేమని చేస్తారు చెప్పు? మేనేజ్మెంట్ చెప్తారు ఎందుకు మారాడు ఆయన? కిరణ్ సార్ చెప్తే ఎందుకు మారాడు? కిరణ్ సార్ దీనికి ఓనర్ తర్వాత ఓనరే కదా, ఆయన చెప్తే ఎందుకు మారాడు? నేను చెప్తా అంటే ఎప్పటిదాకా చెప్తావు? అందుకే ఆయన పోయిన దాకా మేము కంపెనీలోకి వెళ్ళి కంపెనీలో పనికోమని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడ తీసేయాలి, కంపల్సరీ తీసేయాలి. ఇంకా ఇద్దరు తర్వాత వాళ్ళు ఇలానే వేస్తే వాళ్ళని కూడా పంపించాలి అంతే. సూపరాజ్ ఒకడు, కాంటాక్ట్ మహేష్ ఒకడు, స్వామి వాళ్ళిద్దరు ముగ్గురు అంటే ఇబ్బంది అయితే వరకైనా ఫస్ట్ మాత్రం క్యాబ్ రాబీ వెళ్ళిపోవాలి. ఆయన వెళ్ళిపోతే మేము లైన్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే స్టార్ట్ చేయం. ఒక్క రోజు కానీ 2 రోజులు 10 రోజులు కానీ ఏమన్నా కానీ ఇక్కడే ఉంటాం. ఎవరు పోలేరు. బీఆర్ఓలో మేము వస్తాం ఆపుతామని చెప్పేసి 6 ఏళ్ళకి పంపించారు. బీఆర్ఓ బాగారి ప్లాంట్ ఒక నడుస్తుంది.